హలో గైస్, మేము మార్నింగ్ షిరిడి 7:30 కల్లా రీచ్ అయిపోయాము. సో రూమ్ తీసేసుకుని, రూమ్ అంటే ఎస్విఆర్ ప్యారడైజ్ అని మేము ఎప్పుడు అక్కడే దిగుతాము. సో రూమ్ తీసేసుకుని ఫాస్ట్గా రెడీ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆపోజిట్లోనే హోటల్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. సో మా దర్శనం వచ్చేసి మార్నింగ్ 10 o'clockకి. సో మేము 9:30 కల్లా బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి స్టార్ట్ అయిపోయాము. సో బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ చాలా బాగుంటుంది హోటల్లో. ఇలా గుడి ముందల మేము అన్ని షాప్స్ ఉంటాయి కదా, అలా లోపలికి వెళ్ళాము. ఇంకోటి మిస్ అయిపోయాము, ఖండోబా మందిర్ అని ఉంటుంది కదా, అది మిస్ అయ్యాము. మేము గేట్ నెంబర్ 4 వైపు వెళ్ళాం కదా, అందుకని అక్కడ చూడలేకపోయాము. సో ఇలా లోపలికి వెళ్ళిపోయాము. దర్శనం అయితే 10 minutesలో అయిపోయింది. బట్ మేము లోపలైతే ½ an hour ఉన్నాము. సో ఇక్కడ తోపులాట్లు అవేవి ఉండవు కదా, చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం అయితే. సో ఎవరిని అక్కడ పోలీసులు తోయారనమాట. తోపులాట్లు ఏముండవు, చాలా బాగుంటుంది దర్శనం మాత్రం. సో మేము ఆన్లైన్లోనే టికెట్ బుకింగ్ చేసుకున్నాము. అండ్ హారతికి వెళ్దాం అనుకున్నాం కానీ హారతికి కుదరలేదు. పర్సన్ వచ్చేసి 250 or 300 ఉంటుంది. గైడ్తో మాత్రం అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళు 1500 తీసుకుంటారు పర్ పర్సన్కి హారతికి అయితే. సో ఆన్లైన్లోనే బుకింగ్ బెస్ట్ అనమాట వెళ్ళాలనుకున్న వాళ్ళకి హారతి. సో మేము ఎట్లా అయినా వెళ్దామని ట్రై చేసాము, బట్ కుదరలేదు. అట్లీస్ట్ గుడి ప్రాంగణంలో అయినా మేము ఉన్నామన్నమాట. 12 o'clockకి హారతి ఉంటుంది కదా. సో ఆ హారతి అయిపోయిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటుంది హారతి టైంలో. అసలు నాకైతే హారతి మొత్తం వచ్చు, అది మొత్తం పాడా అనమాట. సో ఇదన్నమాట గుడి బయట. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకోటి బాబాది వాటర్ పోస్తున్నట్టు ఉంటుంది కదా బయట, రీసెంట్గానే పెట్టారు, ఒక 2-3 years అయి ఉంటుంది అనుకుంటా పెట్టి కూడా. సో అక్కడ ఫొటోస్ దిగేసి దాని తర్వాత మళ్ళీ బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేసిన తర్వాత లంచ్ టైం అయిపోయింది. అప్పటికి 1:30 or 2 అయిపోయింది లంచ్ చేసేసరికి కూడా. సో లంచ్ కూడా మేము హెవీగా చేయలేదు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం నిద్ర వస్తుంది కదా వెంటనే తినగానే, అందుకని చెప్పి హెవీగా కూడా తినలేదు. మేము లైట్గానే తిన్నాము, జస్ట్ ఒక పుల్కా తిన్నాము. సో హారతి అయిపోయిన తర్వాత మేము బయట షాపింగ్ అని వచ్చాము. బయట అంటే ఇన్ ద సెన్స్ గుడిలోనే ఉంటుంది కదా, గుడిలోనే అన్ని షాప్స్ ఉంటాయి కదా, ప్రసాదాలు అవన్నీ ఉంటాయి కదా దేవుడికి సంబంధించినవి. సో అన్నీ చూసేసాము. తర్వాత కొనుక్కోవాల్సినవన్నీ తర్వాత కొనుక్కోవచ్చులని జస్ట్ నార్మల్గా ఒక రౌండ్ వేసామన్నమాట అన్ని షాప్స్లో. ఒక దగ్గర అయితే బాబావి పాదాలు ఉంటాయి, అవి చూసాము. సో హ్యాండ్ బ్యాగ్స్, నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఇష్టం అని చెప్పా కదా బిఫోర్ వీడియోలో. సో అలా వెళ్ళి లంచ్ చేసేసాము. సో హెవీగా అయితే ఏమీ తినలేదు. సో లంచ్ చేసేసిన తర్వాత మేమైతే షాపింగ్కి వెళ్ళాము. గేట్ నెంబర్ 6 అనుకుంటా, దాని ఆపోజిట్లోనే హ్యాండ్లూమ్ బజార్ ఉంటుంది. అక్కడైతే చాలా బాగుంది, క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్తాను నేనైతే. వాళ్ళు చూపించడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నారు. సో పైతానీ శారీస్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి. షిరిడీలో ఫేమస్ కదా పైతానీ శారీస్ అంటే. సో మేము డైరెక్ట్గా వీవింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, ఔరంగాబాద్. సో మేము 1 day కానీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు టైం సెట్ అవ్వలేదు. అందుకని చెప్పి వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంది. షుగర్ కేన్ శారీస్ అని మాకు చూపించారు, లైట్ వెయిట్, డైలీ యూస్ కూడా చాలా బాగుంటాయి ఆ శారీస్. సో బట్ నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి ఒక పైతానీ శారీ 2 డ్రెస్సెస్ కొన్నాము. సో అమ్మమ్మకి పైతానీ శారీ కొన్నాము, క్రీమ్ కలర్ శారీ, అవైతే చాలా బాగున్నాయి. మళ్ళీ ఫాస్ట్గా షాపింగ్ చేసేసుకొని 5:30కి గుడి ప్రాంగణంలో హారతికి వెళ్ళామన్నమాట. 6:35 or 6:40కి హారతి ఇస్తారు. అంటే క్లైమేట్ని బట్టి కూడా హారతి ఉంటుంది. సో వింటర్లో అయితే ఎర్లీగా ఇచ్చేస్తారు 5:30 కల్లా, సమ్మర్లో అయితే 6:45కి ఇస్తారు, అలా ఉంటుంది అన్నమాట హారతి. సో మేమైతే ద్వారకామాయి దగ్గర నుంచున్నాము. ద్వారకామాయి దగ్గర నుంచుంటే సేమ్ బాబా దగ్గర ఉన్న ఫీలింగ్, ఆ ప్రెజెన్స్ మనకి అబ్జర్వ్ చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది అసలు. సో ద్వారకామాయికి మేము 2-3 times వెళ్ళాము. సో క్యూ లైన్లో మొబైల్స్ అలౌ చేయరు ద్వారకామాయిలో. మేము మొబైల్స్ అలౌ చేస్తారేమో అనుకుని వెళ్ళాము, బట్ మొబైల్స్ చెకింగ్ ఇక్కడ కూడా ఉంటుంది. అసలు గుడి లోపలికి మొబైల్స్ అనేది అలౌ చేయరు కదా. సో మేమైతే గేట్ నెంబర్ 4 దగ్గర ఒక షాప్ దగ్గర పెట్టేసాము.
షూస్ అండ్ మొబైల్స్ వాళ్ళు సెక్యూర్డ్గానే ఉన్నాయి అక్కడ, జాగ్రత్తగానే పెట్టారనమాట. సో మేము ఫస్ట్ లోకల్లో పెడదాం అనుకున్నాం, కానీ వాళ్ళు పిలిచేసరికి ఇంకా మేము వాళ్ళ దగ్గర పెట్టేశాము. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈవినింగ్ కూడా హారతికి అటెండ్ అయ్యాము. సో మాకు బస్సు 8:40కే. సో తొందరగా హారతి అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా మళ్ళీ షాపింగ్ చేసేసి, సో హారతి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా, ఆ హాఫ్ అన్ అవర్ అయితే చాలా పీస్ఫుల్గా మనసుకు చాలా బాగా అనిపించింది. అసలు బాధలన్నీ వదిలేసి మైండ్ మొత్తం ఇక్కడే పెడితే ఎంత బాగుంటుందో, అసలు అన్నీ వదిలేసి ఓన్లీ కాన్సన్ట్రేషన్ బాబా మీద ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే అసలు బాబా దగ్గరికి వెళ్ళంగానే ఏడుపు కూడా వచ్చేసింది. అంత ఎమోషనల్ అయిపోయా. అంటూ పోయిన జన్మలో ఏదో రిలేషన్ ఉన్నట్టు, బాబాతో అంత క్లోజ్గా మూవ్ అయినట్టు బాబాని చూడంగానే చాలా ఏడుపు వచ్చేసింది. 2 ఇయర్స్ ఏంటి, నేను వెళ్ళి కూడా 6 ఇయర్స్ అయిపోతుంది బాబాని షిరిడీలో చూసి. సో ఇంటి దగ్గర ప్రతి థర్స్డే వెళ్తా, కానీ షిరిడీ వెళ్ళడం మాత్రం 6 ఇయర్స్ అయిపోయింది వెళ్ళి కూడా. సో దాని తర్వాత షాపింగ్ చేసేసుకున్నాము హారతి అయిపోయిన తర్వాత. సో ఒక షాప్కి వెళ్ళాము, అక్కడ అన్నీ బాబా విగ్రహాలు మేకింగ్ చేస్తారు. సో చాలా బాగా అనిపించింది అనమాట. దాని తర్వాత బయటికి వచ్చేసి గుడి బయట నుంచి ఈ వీడియో తీసాను, చాలా బాగుంది. సో దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాము, అంతే. ఇంక వీడియో